అప్కమింగ్ ఫిల్మ్ విజయ్ దేవరకొండ VD12. సో దాంట్లో మేము చేస్తున్నారు కదా, సో ఎలా ఉంది ఆ మూవీ? చాలా బాగుండబోతుంది. స్టార్ట్ అయిపోయింది అండ్ కొన్ని డేస్ లో కూడా అయిపోబోతుంది. అండ్ ఇట్ ఈస్ వెరీ నైస్. ఎంతో ఎంతో పర్టికులర్ గా ప్రతి షాట్ ని చూసుకుంటూ ఎంతో డెడికేషన్ గా వర్క్ చేస్తున్నారు వీడి గారు. అండ్ గౌతమ్ తిన్నూరు గారు కూడా ఇట్ ఈస్ నైస్ వర్కింగ్ విత్ ఆల్ ఆఫ్ ద హోల్ టీమ్ అన్నమాట. ఎంతో బాగా అనిపించింది వాళ్ళందరితో వర్క్ చేయడం కానీ, ఎంతో అర్థమయ్యే విధంగా ఎయిడీస్ అన్న వాళ్ళు చెప్పడం కానీ అంత బాగుండేది. వీడి గారితో ఎట్లా మీకు షేరింగ్ ఉందా, కాంపిటీషన్ సీన్స్ ఉన్నాయా? సో ఆయన ఎలా ఉండేవారు సెట్ లో? ఎక్కువగా మాట్లాడేవారు కాదు, ఎక్కువగా ఆ క్యారెక్టర్ కి ఇన్వాల్వ్ అయ్యే కొంచెం దాని గురించి ఎక్కువ ఫోకస్ చేసేవారు. సో మాట్లాడేది తక్కువగా మాట్లాడేవారు. తక్కువ మాట్లాడినా కానీ డెడికేషన్ తో ఎక్కువగా దాని మీద ఎక్కువగా ఉండేవారు, తక్కువ మాట్లాడేవారు. సో ఏంటి ఆ స్టోరీ ఏమైనా హింట్ ఇవ్వగలరా? స్టోరీస్ అవంతా ఏంటి ఇవ్వలేను, బట్ సినిమా విల్ బి గోయింగ్ టు బాగుండబోతుంది సినిమా. వీడి గారు దాంట్లో ఒక మంచి బ్లాక్ బస్టర్ అవ్వబోతుంది. వీడి గారిని ఒక న్యూ అవతార్ లో చూడబోతున్నారు. గౌతమ్ తిన్నూరు న్యూ అవతార్ అది న్యూ లుక్ కూడా కాదు, లుక్స్ కాకుండా చేంజ్ ఉంటుంది. అండ్ గౌతమ్ తిన్నూరు గారు కూడా ఇప్పటి వరకు క్లాసెస్ ఉన్నాయి. ఇప్పుడు ఇది ఒక ఈయనైనా తీసింది, గౌతమ్ తిన్నూరు గారైనా తీసింది అని అనుకుంటారు సినిమా చూడంగానే. వాయిస్ ఓవర్ ఇస్తున్నారు తెలుగులో ఎన్టీఆర్ కపూర్, తమిళ్లో సూర్య. సో వెరీ గ్రేట్ మూవీ అన్నమాట, అయిపోతుంది. సో ఇంకా నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి? రిలీజ్ అవడానికి అయితే భైరవం గానీ, ద ఇండియన్ హౌస్ అండ్ ద పతంగ్, ఇంకా అదర్ మూవీస్ ఉన్నాయి. ఇంకా నేను చేస్తుంది అయితే సత్యదేవ్ గారిది ఒక మూవీ ఉంది, అండ్ సితారాలో ఒక మూవీ ఉంది, అదర్ మూవీస్ ఉంది.